బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేను లోకల్ అనిపించుకునేందుకు మెగా బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళగిరిలో ఓటు నమోదుకు అన్నదమ్ములు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఉండట్లేదని చెప్పి నాగబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. నాగబాబుకు ఖైరతాబాద్లో ఓటు ఉందని అంటున్నారు అధికారులు. తాజాగా మంగళగిరిలో ఓటు హక్కు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం డోర్ నంబర్పై ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. అయితే పవన్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. ఇటు మంగళగిరిలో మెగా ఓటుపై జనసేన టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారు? మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు నారా లోకేష్. ఇన్నాళ్ళు విజయవాడలో ఓటేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి ఇప్పుడు దారి తీస్తోంది ఈ అంశం. సో ఒకసారి ఏంటి పరిస్థితి, మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారు అనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇన్ఫాక్ట్ నాగబాబు విషయంలో మనం చూసాం, ఇప్పటికీ ఆ విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాని పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్ఫాక్ట్ ఆయన మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారు అనే క్వశ్చన్ తెర మీదకి వస్తోంది. ఏంటి, ఎందుకు మంగళగిరి ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్? సచిన్, మొత్తం మీద అయితే మెగా బ్రదర్స్ ఒక్కసారిగా ఆంధ్రాలో సీట్ల ఓట్లు మార్పు కోసం ప్రయత్నాలించడం కొంత చర్చ అయితే జరుగుతుంది. ఓకే, నాగబాబు సంబంధించి విషయం చూసుకుంటే నాగబాబుకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు ఉండాలి. కానీ తెలంగాణలో ఆయన ఫ్యామిలీ ఓటేశారు కాబట్టి ఆంధ్రాలో అది వర్కౌట్ కాదు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అధికారులు ఇంకా దాని మీద డెసిషన్ తీసుకోలేదు. కాకపోతే ఆయన ఎందుకు మళ్ళీ ఆంధ్రాలో కూడా ఓటు హక్కుని అప్లై చేశారు అనే ఒక చర్చ జరుగుతుంది. రెండవది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ గతంలో విజయవాడలో ఉండేవాళ్ళు పడమటలో ఆయన ఒక నివాసం మీద ఉండి ఆ నివాస కేంద్రంగానే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గతంలో ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఆ ఓటు హక్కుని మంగళగిరి పార్టీ ఆఫీస్ కేంద్రంగా తన ఓటు హక్కును మార్చమని చెప్పి ఆయన అప్లై చేశారు. దీంట్లో కూడా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ వెంకట్రావు కొనిదల, ఈయన సెక్షన్ కాన్స్టిట్యున్సీ నంబర్ గుంటూరు 13, అలాగే 1887 మంగళగిరి అంటే మంగళగిరి నియోజకవర్గంలో, అలాగే ఎస్టీ కోఆపరేటివ్ సొసైటీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ మంగళగిరి బ్లాక్, రత్నాల చెరువు మంగళగిరి. సో ఇది పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో తనకు ఓటు హక్కు కావాలని చెప్పి ఆయన అప్లై చేసిన పరిస్థితి. సో ఎందుకు ఇప్పుడు ఇది మార్చారు అనే ఒక అంశం అయితే పెద్ద చర్చకు జరుగుతుంది. అంటే గతంలో విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ భాగం హైదరాబాద్లో ఉండడం వల్ల ఇటీవల ఎన్నికల వెరిఫికేషన్ కూడా జరిగినప్పుడు ఆయన ఆ ప్రాంతంలో ఉండడం లేదు అని చెప్పి అధికారులు నోటీస్ పంపించారు. సాధారణంగా ఓటులు మార్చేటప్పుడు కావచ్చు, ఓటు హక్కులు వెరిఫికేషన్లో కావచ్చు, అక్కడ లేనప్పుడు ఆ వ్యక్తికి ఫోన్ చేయడము, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు హైదరాబాద్లో ఉంటారా లేకపోతే నెల్లూరులో ఉంటారా, ఇంకో దగ్గర ఉంటారా, ఉంటే మీకు డబుల్ ఓటింగ్ ఉంటే లేదు ఒకే ఓటుని తీసుకోవాలి అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎక్కడైనా సరే ఓటు ఒక దగ్గరే ఉండాలి. సో ఆ యాంగిల్లోనే అధికారులు మాట్లాడినప్పుడు సో విజయవాడలో పాత పడమట ప్రాంతంలో ఉండటం లేదు కాబట్టి అతను సో ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా కట్టాం కాబట్టి పార్టీ ఆఫీస్ కేంద్రంగానే తన ఓటు హక్కును మంగళగిరిలో ఉండేటట్టుగా ఆయన అప్లై చేశారు. కానీ ఇప్పుడు పొలిటికల్గా ఓకే, ఓటు హక్కు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు మార్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడుకున్న అంశంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు మంగళగిరికి వెళ్తున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది సచిన్. ఈ చర్చలో భాగంగానే పొలిటికల్గా చర్చ మంగళగిరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా, ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? అందుకే మెగా బ్రదర్స్ గుంటూరు ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా, అక్కడ కల్పించుకునేందుకు అప్లికేషన్స్ పెడుతున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇది ఎంతవరకు అనేది చూడాలి. అధికారులు కూడా దీని మీద ఇంకా స్పష్టమైన ఇది ఇవ్వలేదు. కానీ మొన్న మాత్రం జరిగిన వ్యవహారంలో నాగబాబుకు సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ తెలంగాణలో ఓటేశారు కదా, ఇక్కడ అప్లై చేయడం ఏంటి అని. సో వీటి మీద ఎన్నికల అధికారులు కూడా బహుశా సోమవారం ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓటు మార్పుకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది జరుగుతుంది. ఏదేమైనా జరుగుతున్న వ్యవహారంలో ఒక్కసారిగా మంగళగిరి మీదనే మెగా బ్రదర్స్ ఫోకస్ చేయడం వ్యవహారంలో ఒకవేళ మంగళగిరిని
ఏదైనా ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఒక చర్చ జరుగుతుందా, ఆ అంశం ఏమైనా నడుస్తుందా అనేది ఒక పెద్ద చర్చగా అయితే నడుస్తుంది సచిన్. రైట్, మరి అంటే టీడీపీకి సంబంధించి రియాక్షన్ ఎలా ఉంది? ఎందుకంటే అటు మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు నారా లోకేష్. ఇప్పుడు మంగళగిరి అక్కడ ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నైతే ఓటు హక్కు కోసం అక్కడ మంగళగిరి నుంచి ట్రై చేస్తున్న నేపథ్యంలో టీడీపీలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది? వాళ్ళు ఏమైనా కాస్త అసహనం కానీ అసంతృప్తి కానీ కనిపిస్తోంది అక్కడ? లేదు సజ్జన్, అంటే బేసిక్గా అయితే మంగళగిరి నుంచి మాత్రం మంగళగిరి నుంచి నారా లోకేషే అధికారికంగా రంగంలో దిగుతారనేది టీడీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీంట్లో మాకు ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. రేపు 20వ తారీఖు నారా లోకేష్ తన పాదయాత్ర సభ కూడా ముగించుకున్న తర్వాత నేరుగా ఆయన మంగళగిరికే వస్తారు. ఇక మంగళగిరి మీద పూర్తిగా ఫోకస్ చేస్తారు. ఇప్పటికే వైసీపీ అక్కడ ఆర్కేని పక్కన పెట్టి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో సో ఖచ్చితంగా కొంత అదే చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీ నేతను అక్కడికి రంగంలో దించింది కాబట్టి నారా లోకేష్ కూడా నేరుగానే మంగళగిరికి వస్తారు. ఇక మీద మంగళగిరి మీద ఫుల్ ఫోకస్ ఉంటుందనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ జనసేన వర్గాల్లో మాత్రం కొంత చర్చ జరుగుతోంది, బహుశా ఏదైనా మార్పు జరగచ్చేమో అని. కానీ బహుశా అది ఉండకపోవచ్చు అనేది టీడీపీ బలంగా చెప్తుంది. బేసిక్గా మార్పు అంటే ఓటు మార్పు మంగళగిరి పార్టీ ఆఫీస్ అఫీషియల్గా తన పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటే మంచిదే అనే ఉద్దేశం మీదనే ఆయన మార్చారు తప్పితే, అంటే విజయవాడలో గతంలో ఉన్న నివాసంలో ఎవరు ఉండటం లేదు. ఆయన కూడా ఆ కొద్ది కాలమే 2-3 నెలలు మాత్రమే అక్కడ ఉన్నారు. తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక మీదట దాదాపుగా జరగబోయే ఈ 4-5 నెలలు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండబోతున్నారు కాబట్టి అదే పార్టీ ఆఫీసు, అదే తన ఇల్లు, అదే తన కార్యాలయం అన్నీ కూడా అక్కడే నిర్మించుకున్నారు కాబట్టి ఆ దిశగానే ఆ ఓటుని అక్కడే వినియోగించుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. అందులో అందరూ ఊహించినట్టుగా మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ కొందరు మాత్రం జనసేనలో సంబంధించిన వ్యక్తులు జనసేన అభ్యర్థి మంగళగిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ మాకు అక్కడి నుంచే పోటీ చేస్తే బాగుంటుంది కదా అని కూడా కొంత అభిమానులు అయితే చెప్తున్నారు. చూడాలి. కానీ ఇప్పుడు వరకైతే టీడీపీ నుంచి కావచ్చు, నారా లోకేష్ నుంచి కావచ్చు, ఖచ్చితంగా మంగళగిరి నుంచే తన పోటీ అని చెప్పి చాలాసార్లు ఘంటాపథంగా చెప్పిన నేపథ్యంలో లోకేష్ అయితే ఎటువంటి మార్పు కోరుకోవడం లేదు అనేది ఆ పార్టీకి సంబంధించిన వర్గీయులు చాలా స్పష్టంగా చెప్తున్నారు సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి టికెట్ అంటే ఇన్ఫాక్ట్ మంగళగిరి నుంచి ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని ఆయన పార్టీ కార్యాలయం అడ్రస్ మీద ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? ఆయన తన ఓటు హక్కును మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? ఇప్పటికీ నాగబాబు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రానప్పటికీ ఇప్పుడు నేను లోకల్ అనిపించుకునేందుకు మెగా బ్రదర్స్ ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే మాటకు సంబంధించి వలం చేకూర్చిన వార్తగా చూడొచ్చు. ఎందుకంటే మంగళగిరిలో ఓటు నమోదుకు అన్నదమ్ములు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఉండట్లేదని చెప్పి నాగబాబుకి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో నాగబాబుకు ఖైరతాబాద్లో ఓటు ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. తాజాగా మంగళగిరి ఓటు హక్కు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దరఖాస్తు చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం డోర్ నెంబర్పై ఓటు నమోదుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే పవన్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. ఇక మంగళగిరిలో మెగా ఓట్లపై జనసేన టీడీపీ వర్గాల్లో కూడా చాలా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఏదేమైనా సరే టీడీపీ వర్గాలు కావచ్చు, టీడీపీ బలంగా భావిస్తుంది ఏంటంటే అక్కడి నుంచి మంగళగిరి నుంచి నారా లోకేష్ బరిలోకి దిగబోతున్నారు అనేది టీడీపీ వర్గాల్లో చాలా బలమైన చర్చ జరుగుతోంది. అయితే మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు నారా లోకేష్. ఇన్నాళ్ళు విజయవాడలో ఓటేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మంగళగిరి నుంచి ఓటు అయిపోతున్నారా, లేకపోతే మంగళగిరి నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం, ఒక ఆసక్తికరమైన చర్చ మాత్రం అక్కడ టీడీపీ వర్గాలు కావచ్చు, జనసేన వర్గాలు కావచ్చు చాలా జోరుగా జరుగుతుంది. సో ఏం జరగబోతోంది? ఓటు హక్కు కోసం మాత్రమే దరఖాస్తుకి సంబంధించిన అడుగుగా ఇది చూడాలా, లేకపోతే ఈ అడుగులు ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి అంశం కూడా ఇన్ఫాక్ట్ ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.